హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ రంగోలీ అండి. ఈరోజు ముగ్గు విషయానికి వచ్చేస్తే 7 చుక్కలు ఇస్తరాకు ముగ్గు అండి. 7 చుక్కలు ఒకటి వచ్చే వరకు అండి. సరిచుక్క ముగ్గులండి. మ్యాక్సిమం ఇస్తరాకే వస్తుంది అక్క అంటారేమో. అంటే ఇస్తరాకుతోనే చాలా వెరైటీలు ముగ్గులైతే వేసుకోవచ్చండి. మా కళ్ళైతే ఇది ఇస్తరాకు ముగ్గు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. తప్పైతే సారీ అండి. ఈరోజు ముగ్గే అంటే ఈ ముగ్గే ఎందుకక్క రిపీట్గా వేస్తున్నావు అని మీరు అడగొచ్చు. రిపీట్గా అంటే ఈ ముగ్గులోనే ఎన్నో రకాల డిజైన్స్తో ఈ ముగ్గు అయితే వేయొచ్చండి. అందుకోసమని మీరు తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి అయితే పెడుతున్నాను. ఈ ముగ్గులో అయితే చిన్న లోపం అయితే వచ్చిందండి. అది మీరు కనుక కనిపెడితే, నేను ఎడిటింగ్లో చూసుకున్నంత వరకు నాకు అర్థం కాలేదు. చిన్న లోపం అయితే వచ్చింది. అది కనుక మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీకు ఒక్కసారి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసుకుని వారు ఎక్కువగా చూస్తున్నారండి. ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. పోస్ట్ పెట్టిన, షార్ట్ పెట్టిన, లాంగ్ వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 19 అయితే చూసేవాళ్ళు 1.3K దాకా ఉంటున్నారండి. ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ముందు వీడియోస్లో కొంచెం ఇది అవాయిడ్ చేస్తాను, ఇస్తరాకు ముగ్గు. ఇంకా కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త ముగ్గులతో అయితే మీ ముందుకు వస్తానండి. ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంటే సెట్ అవ్వట్లేదు. ఒకటి అనుకొని ఇంకోటి మాట్లాడేస్తున్నా అని ఏమనుకోవద్దండి. నేను ముందు ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి చాలా అనుకుంటున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అదంతా ఎడిపోతుందో తెలియట్లేదు. మళ్ళీ యథావిధిగా వస్తున్నాను. కొంచెం ఇప్పుడే కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నేను చేసుకోవాలండి, చేసుకుంటాను కూడా. మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా నా గురించి, నేను ఎందుకు ఛానల్ పెట్టానో అలాంటివి ఏమన్నా అడగాలనుకున్నా కానీ కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియోలో చెప్తాను, లేదంటే మీకు రిప్లై అయినా ఇస్తాను. ఒక్కసారి వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చిందండి. ప్లీజ్ అండి కొంచెం హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చాలు. మన వీడియో కొంతమందికి రీచ్ అవుతుందండి. దాని మీద మీరు క్లిక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుందండి. అలా కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేసి హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఇంత మరీ చెప్పేది కొత్తగా పెట్టాను. కొంచెం హైప్ అనే ఆప్షన్ అనేది మీరు ప్రెస్ చేయటం వల్ల ఆ వీడియో అనేది కొంచెం ఇంకొంత ఎక్కువ మందికి అయితే వెళ్తుంది. సో అందుకోసం అని అడుగుతున్నానండి. ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో సైడ్ గీతల కోసం అని చూపించాలా వద్దా అనుకుంటున్నాను. అయితే సైడ్ డిజైన్స్ అనేది చాలా మందికి ముగ్గు వేసిన తర్వాత పెద్ద డౌట్ అండి. ఏం వేయాలి, ఏంటి, ఎలా వేస్తే మనం ముగ్గు ఇంకా లుక్ ఇంకా ఎలిగెంట్ అవుతుంది, అలాంటి ఆలోచన అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అలాంటి వాళ్ళ కోసమని షార్ట్స్లో నేను ప్రతిరోజు ఒక 10 డేస్, ఒక 15 డేస్ వరకు ఓన్లీ సైడ్ డిజైన్స్ మాత్రమే పెట్టాలి అన్న ఆలోచన అయితే ఉందండి. ఈరోజు వ్యూస్ పోతున్నాయి కానీ యావరేజ్ పోతున్నాయండి. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. యూట్యూబ్ ఎవరిని ఏమీ కనుక్కోకుండా స్టార్ట్ చేశానండి. సో చూడాలి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాను. మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడైతే నేను సైడ్ డిజైన్లు అయితే అంత క్యాప్చర్ చేయలేదండి. సో ఈసారి నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ముగ్గు వాటికే పెడతాను, సైడ్ డిజైన్ షార్ట్స్లో పెడతాను. ఓకేనండి. ముగ్గు ఇంతటితో అయితే అయిపోయింది. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ రంగోలీ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా హైప్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ బాయ్ అండి.